ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన జీవితంలో మన దేవాది దేవునిగా తన యందు మనకు ఒక గట్టి నమ్మకత్వాన్ని కలిగించి మన సంఘములో, మన సమాజములో, మన పరివారములో, మన పని స్థలాలలో మనము చేసే ప్రతి పని యందు ఒక మంచి నమ్మకత్వాన్ని, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని కలిగి ఉండమని మనకు ప్రబోధించిన మన పరమరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. నేటి అనుదిన వాక్య ధ్యానాలలో ఈ కోణాలన్నిటినీ స్పృశిస్తూ నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్ అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. వాక్య పరిచర్యకు ముందుగా మన పట్ల ఎంతో నమ్మకస్తుడైన మన యేసుక్రీస్తు ప్రభునకు ఒక స్తుతి గీతాన్ని విందాం. నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన. కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన. స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నిత్యుడవు మా దేవుడా, ఆమేనంచు పాడేదా. నిత్యుడవు మా దేవుడా, ఆమేనంచు పాడేదా. నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్ను
గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రార్థించుకుందాము. కృపగల దేవ, నీకే వందనాలు తండ్రి. గడిచిన రాత్రంతా కూడా సుఖమైన నిద్రను దయచేసి తండ్రి, మా జీవితాల్లో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించి మా ఆయుష్ని పొడిగించిన విధానం బట్టి నీకు అనేక వందనాలు ప్రభావ. ఈ ఉదయకాల సమయమందు నీ పరిశుద్ధ గ్రంథమందుల వాక్యాన్ని చదివి ధ్యానించినట్టున్నారు తండ్రి. మా అందరి హృదయ నేత్రములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. డైలీ బైబుల్ డివోషన్లో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డకు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. నేటి ధ్యాన వాక్యం చూసినట్టయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. నమ్మకమైనటువంటి వాడుగా మరి మనము ఉన్నామా? నేటి దినాన దేవుడు మనల్ని అడుగుచున్నాడు. ప్రియా సంగమా, నేటి మన సమాజంలో చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు మనము చూడగలం. గొప్ప గొప్ప ఉద్యోగాలలో గొప్ప అందచందాలు కలిగినటువంటి వాళ్ళను, తలాంతులు, విద్య నేర్పరితనము మరియు చురుకుదనము, ఎత్తు, పొడుగు, బలము, ఈ రీతిగా అన్ని రకాల మనుషులు మనము సులువుగా కలుసుకొనవచ్చు. కానీ నమ్మకమైనటువంటి వారిని, నమ్మదగినటువంటి వారిని, నమ్మకముగా ఉండే వ్యక్తులను కలుసుకోవడము, కనుగొనడము అనేది చాలా కష్టమైనటువంటి పని. అన్ని రకాల వ్యక్తులు మనకు దొరుకుతూ ఉంటారు. కానీ నమ్మదగినటువంటి వ్యక్తులు కానీ దొరకడము అనేది చాలా చాలా కష్టమైనటువంటి పనిగా మనం ఈ దినాన చూడగలుగుతున్నాం. మరి చాలా విషయాలు మనుషులలో ఉన్నవి కానీ నమ్మకత్వము అనేది మనుషులలో లోపించినటువంటి దినాలలో మనము ఉన్నాము. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు అనేటటువంటి దినాలలో మనం ఉన్నాం. నమ్మకంగా మన ముందు మాట్లాడుతూ ఉంటారు, కానీ తర్వాత మన గురించి ఇంకా ఏమేమో అభిప్రాయాలు వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులను వారి మధ్యలో మనం ఉన్నాం. అయితే దేవుడు తనకిచ్చిన ఆయుష్, ఆరోగ్య బలము, ఉద్యోగము, వనరులు, వీటన్నిటి విషయంలో నమ్మకత్వం కలిగిన వాటిని మంచి ఉద్దేశముతో వాడుచు నలుగురికి ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారిని నమ్మకమైన వ్యక్తులుగా తనకు అప్పగింపబడిన పనిలో కానీ, అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రతి పనిలో నీతిగా, న్యాయములను మనము కనపరిచే వారంగా ఉంటున్నామా? మరి అలాంటి నమ్మకమైనటువంటి జీవితంలో మనము జీవిస్తున్నామా? నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనము అర్థం చేసుకోవాలని దేవుడి దినమున కోరుచున్నాడు. అతడు దేవుని యందలి భయభక్తులు కలిగి తనకు కలిగి ఉన్న సమస్తంలో నేను ఒక దినాన దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అనేటటువంటి మనసును మనము కలిగి ఉండాలి. మనం ఏ పని చేస్తున్నాము? నమ్మకమైనటువంటి పని చేస్తున్నామా? అపనమ్మకమైనటువంటి పని చేస్తున్నామా? దేవుడు మనకు ఒక దినాన లెక్క అడుగుతాడు. దానికి మనము బాధ్యులము అనేటటువంటి మనసును కలిగి మనం జీవించాలని దేవుడి దినమున మనల్ని అడుగుతున్నాడు. నీతి, న్యాయము, పారదర్శకత అతడు కలిగి ఉన్న అన్ని విషయాలలో కూడా ప్రదర్శించేటటువంటి వాడుగా ఉంటాడు. అతడే నమ్మకస్తుడని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి దేవుడు దీవెనలను మెండుగా అనుగ్రహిస్తాడట. అంటే మరి నమ్మకమైనటువంటి మంచి దాసుడని పేరు మనము పొందాలి. ఆ పేరు పొందినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మనకు ఇస్తానని దేవుడు కోరుచున్నాడు. అతని తమ తలాంతులను సరైన రీతిగా వాడిన వారిని ఉద్దేశించి దేవుడు పలికినటువంటి మాటలను మనము గమనించినప్పుడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నారు గనక అనేకమైనటువంటి పట్టణములు కానీ మరి దీవెనలు కానీ మనకు ఇయ్యడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనకు అప్పచెప్పినటువంటి కొంచెము పనిలో మనము నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా అనేకమైనటువంటి పనుల మీద కావచ్చు, మరి ప్రదేశాల మీద కావచ్చు, మనల్ని ఒక అధికారిగా ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనందరికీ అప్పగింపబడిన చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉన్నటువంటి వారికి అనేక దీవెనలను, బహుమానాలను
దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దినాన స్నేహితులారా, దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చి ఉన్నాడు, సేవ, కుటుంబము ఇచ్చి ఉన్నాడు, మరి ఆస్తిపాస్తులను, ఆరోగ్య బలాలను, సమయమును, మరి పదవులను, అధికారాన్ని అన్నిటిని మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. మరి వీటన్నిటిలో మనము ఏ విధముగా ఉన్నాము? నమ్మకమైనటువంటి వారంగా ఉన్నామా? మనకు అప్పచెప్పినటువంటి ప్రతి పనిలో ఏ విధంగా ఉన్నామని మనల్ని మనమే ఒకసారి మరి అర్థం చేసుకునాలి. దేవుడు మనల పొందినటువంటి మనము మన బాధ్యత విషయంలో కానీ, పదవి విషయంలో కానీ, తదితర విషయాలలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నాము అనేటటువంటి ప్రశ్న మనము ఈ దినాన వేసుకునాలి. మనలను నమ్మవచ్చా? మన ఆలోచనలు సరి అయినవా, నమ్మకమైనవా? బిడ్డలంగా అన్యాయాన్ని, అవినీతిని, తప్పుడు విషయాలలో జరిగించే వారంగా ఉన్నామా, నమ్మకమైన వారంగా ఉన్నామా అనేది దేవుడు మన ముందు ఉంచినటువంటి ప్రశ్న. మరి ఈ దినాన నువ్వైనా సరే, నేనైనా సరే స్పీడ్గా వీలైనంత త్వరగా ధనవంతులం కావాలనేటటువంటి తప్పుడు మార్గాన్ని ఎంచుకొని తప్పుడు నిర్ణయాలను, తప్పుడు లెక్కలు, అవినీతి జరిగించే వారముగా ఉన్నామేమో. అటువంటి త్రోవ చివరకు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అనంటే శిక్షలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క తీర్పు దినాన ఈ లెక్కలన్నీ కూడా ఆయన ముందు మనము ఒప్పుకొనవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అన్యాయస్తునిగా, అపనమ్మకస్తులుగా మనలను నిలవబెడతాడనే మరి స్వరాన్ని తెలియజేయడానికి దేవుడు ఇదన సిద్ధంగా ఉన్నాడు. మరి ఇలాంటి శ్రమలు కానీ మనకి సంభవించినప్పుడు దేవుని ఎడల మనము ఏ విధంగా ఉండాలంటే నమ్మకమైన వారంగా ఉండాలని, నమ్మకమైనటువంటి బిడ్డలంగా మనం ఉండాలని దేవుడి దినమున కోరుచున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం జీవించినట్టయితే దేవుడు తన పరలోకపు వాకిళ్లను విప్పి దీవెనలను, ఆశీర్వాదాలను మనకు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి నేటి దినాన దేవునికే కాకుండా మనం జీవించుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఇతర వ్యక్తులకు నమ్మకమైనటువంటి బిడ్డలంగా, దేవుని యొక్క నమ్మకమైనటువంటి బిడ్డలంగా జీవించాలని దేవుడి నన్ను కోరుచున్నాడు. కాబట్టి ఇట్టి మాటలు ముగిస్తూ దేవుణ్ణి ప్రార్థించుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, విన్నటువంటి వాక్యాలను విడిచిపెట్టకుండా వాక్యానుసారమైన జీవితంలో మనందరినీ జీవింపచేయమని నీ బంగారు పాదములను బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్.